అర్ధరాత్రి అరుపు రెండవ భాగం. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేవీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అస్సలు నాట్లు ఇప్పుడేస్తా. 2 నిమిషాల తర్వాత రత్నప్రభ కళ్ళు తెరిచింది. ఏమమ్మా, ఎందుకలా మూర్ఛపోయావు అని యుగంధర్ అడిగాడు. నాకే తెలియదు, చల్లగా ఉన్న ఆ చోట్లో నిలబడ్డాను. మీరంతా వెళ్ళిపోతున్నారు చూశాను, కానీ ఆ చోటు నుంచి కదలాలంటే కాళ్ళు కదలలేదు. అరుద్దామనుకుంటే గొంతులో ఏదో అడ్డుపడింది. మీరంతా వెళ్ళిపోతున్నారు. నా తల తిరిగింది, నిద్ర వచ్చినట్లయింది, కళ్ళు తేలిపోయాయి. తర్వాత నాకు జ్ఞాపకం లేదు అని రత్నప్రభ అన్నది. చల్లగాలే కాకుండా ఆ గాలికి మత్తు కలిగించే శక్తి కూడా ఉన్నదన్నమాట అని ఇన్స్పెక్టర్ స్వరాజరావు అన్నాడు. అదేదో తెలుసుకోవడం మంచిది. రండి ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అనగానే మేము వస్తాం అని భూషణ్ అన్నాడు. మళ్ళీ అందరూ వెనక్కు వెళ్లారు. ఇన్స్పెక్టర్, ఆ చల్లని చోట మీరు నిలబడతారా, నేను నిలబడనా అని యుగంధర్ అడిగాడు. నేను నిలబడతాను అని ఇన్స్పెక్టర్ అనగానే అయితే నిలబడండి. ప్రతి 5 నిమిషాలకొకసారి మాట్లాడండి. ఎంతసేపట్లో మీకు స్పృహ పోతుందో చూద్దాం అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ చేతి గడియారం చూస్తూ అక్కడ నిలబడ్డాడు. కాస్త దూరంలో నిలబడి అందరూ ఇన్స్పెక్టర్ని చూస్తున్నారు. అరగంట దాటింది. ఇన్స్పెక్టర్కి స్పృహ పోలేదు, మాట పోలేదు. అక్కడి నుంచి బయటకు రండి అని యుగంధర్ అనగానే ఇన్స్పెక్టర్ వచ్చేసి చల్లగా ఉంది అంతే, అంతకన్నా ఏం లేదే అని కాస్త అనుమానంగా రత్నప్రభని చూస్తూ అన్నాడు. సరే, మనం మేడ మీదకు వెళ్దాం అని యుగంధర్ అన్నాడు. పంకజం రత్నప్రభ పక్కకు వెళ్ళి ఏం రత్న, తమాషా అలా చేశావా అని నవ్వుతూ అడిగింది. నేనెందుకు చేస్తాను, అందులో తమాషాకి ఏమున్నది అని రత్నప్రభ అన్నది. అందర్నీ భయపెట్టడానికి అని పంకజం అనగానే ఛ అని రత్నప్రభ అన్నది. పోనీ రాజెత్తుకుంటాడని అని పంకజం అనగానే ఎరా ఏమనుకో, గురువుగారికి చెప్పను కానీ అసలు నీ ఫీలింగ్ ఎలా ఉందిరా అప్పుడు ఆ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు, ఎత్తుకున్నప్పుడు, దాటిస్తున్నప్పుడు నీకేమనిపించిందంటే వాడన్నట్ట నేను ఆ అమ్మాయిని గంట క్రితమే వదిలేశాను, నువ్వు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావు అన్నట్టు. ఇది తేడా మనం గమనించాల్సి. బాగుంది. రాజే వచ్చి ఎత్తుకుంటాడని నాకెలా తెలుస్తుంది, ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుకుంటే అని రత్నప్రభ అన్నది. నీ విషయం నాకు తెలియదు, ఇన్స్పెక్టరే వచ్చి నిన్నెత్తుకుంటే వెంటనే స్పృహ వచ్చేది కదా నీకు అని పంకజం నవ్వుతూ అన్నది. నువ్వు మరీ అనుమానాల మనిషివి, నిజంగానే ఆ చోట్లో ఏదో విచిత్రంగా ఉన్నది అని రత్నప్రభ అన్నది. అందుకే మరి నేను కంచర్చించుకున్నది ఏమనంటే అన్నా ఉంటారు. ఎవరి సామాన్లు వాళ్ళు పట్టుకొని మెట్లెక్కారు. మేడ మీద హాల్లోకి వెళ్ళగానే ఇన్స్పెక్టర్, సార్జెంట్ సత్యనారాయణరావు, గోపాలరావు ఆగిపోయారు. అవతల వైపు ఉన్న నడవాలో నుంచి బాల్కనీలోకి వెళ్ళి రాజు, రత్నప్రభ, పంకజం, భూషణ్, యుగంధర్ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. గంట తర్వాత అనుకున్న ప్రకారం మేడ మీద హాల్లోకి అందరూ చేరుకున్నారు. 8:30 అయింది. భోజనానికి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ అన్నాడు. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ హాల్లోకి వెళ్లారు. డ్రైవర్ లోకనాథానికి రంగలక్ష్మి అన్నం వడ్డిస్తోంది. పులిహోర వడ్డించినా పర్లేదు, అది నా గ్లాసు, అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఇక ఎవరి గదుల్లోకి వాళ్ళం వెళ్ళి పడుకోవడమేగా అని రత్నప్రభ అన్నది. రాత్రంతా జాగారం చేయాలని ఉన్నదా నీకు అని రాజు అడిగాడు. లేదు, కానీ రాత్రి ఎవరో ఒకళ్ళు మెలకువగా ఉండవద్దు అని మళ్ళీ అడిగింది. అవసరం లేదు, పదండి అని యుగంధర్ మేడ మీదకు దారితీశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజరావు తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు. గదంతా పరీక్షగా చూసి లేచి వెళ్ళి కిటికీ తలుపు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. పక్క గదుల్లో వాళ్ల మాటలు అస్పష్టంగా వినపడుతున్నాయి. బయట చెట్ల మీద పక్షులో ఏవో అతనికి తెలియదు కీచుకీచుమంటున్నాయి. సిగరెట్ కాల్చేసి కింద పడేసి నలిపి పెట్టెలో నుంచి పైజామా తీసి తొడుక్కొని దీపమార్పి పడుకున్నాడు. పక్క గదుల్లో నవ్వు వినిపించింది. ఆ 2 ఆడపిల్లలే అయి ఉండాలి. ఇలాంటి చోట్లోకి ఆడపిల్లలు రావడం మంచిది కాదు. దెయ్యాల నుంచి కాపాడడం కష్టం కాదు, కానీ అందమైన ఆడపిల్లల్ని మగాళ్ల నుంచి కాపాడడం కష్టమనుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలియదు. ఎక్కడో ఏదో చప్పుడైనట్టై నిద్ర మెలకువ వచ్చింది. ఆ చప్పుడేమిటని ఇన్స్పెక్టర్ కంగారు పడలేదు. అంత పెద్ద ఇంట్లో ఎక్కడో ఏమూలో గాలికి ఏ తలుపు కొట్టుకొని ఉండవచ్చనుకున్నాడు.
టైం ఎంతైందో అనుకుంటూ ఇన్స్పెక్టర్ దీపం కింద నుండి రేడియం డయల్ చేతి గడియారం తీసి చూశాడు. సరిగ్గా 2 గంటలైంది. ఎక్కడా చడి చప్పుడు లేదు. బ్రహ్మాండమైన నిశ్శబ్దం. చెట్ల ఆకులు కూడా కదిలిన అలికిడి కావడం లేదు. దిండు సరిచేసుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆ నిశ్శబ్దంలో నుంచి ఎక్కడో ఆ ఇంట్లో దూరంగా ఏ మూల నుంచో సన్నని ఏడుపు వినిపించింది. నిజంగానే ఎవరైనా ఏడుస్తున్నారా, లేక ఏ చప్పుడో తనకలా వినిపించిందా? అర్ధరాత్రి ఎవరు ఏడుస్తుంటారు? మరింత జాగ్రత్తగా విన్నాడు. మధ్య మధ్య ఎక్కిళ్ళు. వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ ఆడపిల్ల. రత్నప్రభ కానీ పంకజం కానీ ఏడుస్తున్నారా? వాళ్ళకేమైనా జరిగిందా? భయపడ్డారా? ఇన్స్పెక్టర్ చెప్పులు వేసుకున్నాడు. దిండు కింద నుంచి టార్చ్ లైట్ తీసుకొని వెలిగించి గది తలుపు తెరుచుకొని హాల్లోకి వెళ్ళి నిలబడ్డాడు. ఇంకా ఆ ఏడుపు వినిపిస్తోంది. కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్లతో ఏడుస్తోంది. హాలు పక్కనున్న బాల్కనీలో నుంచి అవతల నడవాలోకి వెళ్ళి రత్నప్రభ పంకజం గదుల ముందు నిల్చొని జాగ్రత్తగా విన్నాడు. గదిలో నుంచి ఊపిరి సాఫీగా వినిపిస్తోంది. సుఖంగా నిద్రపోతున్నారు. ఆ ఏడుపు ఆ గదుల్లో నుంచి కాదు, కింద ఎక్కడ్నించో. యుగంధర్వి పాము చెవులు. ఎక్కడ ఏ చిన్న చప్పుడైనా చటుక్కున నిద్రలేస్తాడు. ఎంత నిద్రలో ఉన్నా యుగంధర్ కొంత మెలకువలోనే ఉంటాడు. ఈ ఏడుపుకి యుగంధర్ ఎందుకు నిద్రలేవలేదు? ఎందుకు గదిలో నుంచి బయటకు రాలేదు? యుగంధర్ గది తలుపు తడితే రాజు తనను హేళన చేస్తాడు. ఒంటిగా వెళ్లి చూడటానికి భయపడి యుగంధర్ని లేపి తోడు తీసుకెళ్లాడని అంటాడు. నవ్వుకొని ఇన్స్పెక్టర్ నడవాలో నుంచి బాల్కనీలోకి, ఆ తర్వాత హాల్లోకి వెళ్ళాడు. ఎలక్ట్రిక్ దీపం వెలిగిద్దామా అని అనుకుని చేతిలో టార్చ్ లైట్ ఉండగా అనవసరమని నిశ్చయించుకొని మెట్లు దిగడం ప్రారంభించాడు. బహుశా వంట మనిషి రంగలక్ష్మి ఏడుస్తుందేమో, భయపడిందేమో. గబగబా మెట్లు దిగాడు ఇన్స్పెక్టర్. టార్చ్ వెలుగు వలయాకారంలో పడుతోంది. మిగతా అంతా చీకటి, ఏమీ కనిపించడం లేదు. కింద హాల్లో క్షణమాగాడు. ఏడుపు ఎటు నుంచి వినిపిస్తుందో తెలుసుకోవడానికి. వంటిల్లు ఉన్న వైపు నుంచే, అందులో సందేహం లేదు. రంగలక్ష్మి గొంతు ఇంకా బొంగురుగా ఉంటుందే, ఏడ్చేటప్పుడు గొంతు మారుతుందేమో. ఇన్స్పెక్టర్ త్వరగా నడిచాడు. డామిట్ అని మూసి ఉన్న తలుపుని చూసి అనుకున్నాడు. హాల్లో నుంచి వంటింటి వైపున్న తలుపు మూసి ఉన్నది. తలుపులు తెరిచిపెట్టి కొక్కాలు బిగించాడు. భోజనాలు చేసి వచ్చేటప్పుడు బహుశా వంట మనిషో డ్రైవరో మూసి ఉండాలనుకుంటూ ఇన్స్పెక్టర్ తలుపు తోశాడు. తెరుచుకున్నది. అవతల గదిలోకి వెళ్ళి 4 అడుగులు వేశాడు. ఆ తలుపు మూసి ఉన్నది. డ్రైవర్ రంగలక్ష్మి భయపడి తలుపులన్నీ మూసి గడియలు పెట్టారేమో అని అనుకుంటూ స్వరాజ్యరావు తలుపు తోశాడు. తెరుచుకున్నది. ఏడుపు చాలా దగ్గరగా వినిపించింది. గది మధ్య 14 ఏళ్ల పిల్ల కూర్చొని ఉండడం టార్చ్ వెలుగులో ఇన్స్పెక్టర్ చూశాడు. మొహం తలుపు వైపే ఉన్నది. నేల మీద కూర్చున్నది. పరికిణి చొక్కా వేసుకున్నది. కళ్ళ నిండా నీళ్లు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంకా ఏడుస్తోంది. ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎవరి అమ్మాయి? ఈ ప్రశ్నలన్నీ స్వరాజ్యరావు మెదడులో ఒకవైపున మెదులుతున్నా, ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఓదార్చాలనే ఆలోచనతో గదిలోకి 2 అడుగులు వేసి తలుపు పక్కనున్న ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కాడు. దీపం వెలగలేదు. బల్బు ఫ్యూజ్ పోయిందేమో అనుకుంటూ ఇన్స్పెక్టర్ ఇంకో 2 అడుగులు ముందుకు వేసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. ఏడుస్తూనే ఉన్నది. ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావమ్మా? నిన్నెవరైనా ఈ ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లారా? చెప్పమ్మా, ఎందుకేడుస్తున్నావు అని ఇన్స్పెక్టర్ బుజ్జగింపుగా అడిగాడు. ఇంకా ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలా ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు? ఏడిస్తే ఏమొస్తుంది అంటూ ఇంకా దగ్గరికి వెళ్ళాడు. అప్పటికీ ఆ అమ్మాయి ఏడుపు ఆపలేదు. జవాబు చెప్పలేదు. మంచి పిల్లవి కదూ, ఏడుపు మానవు అంటూ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేశాడు. అతని ఒళ్ళు జల్లుమన్నది. మంచుగడ్డలున్న గదిలోకి వెళ్ళి మంచుగడ్డ మీద నిలబడినట్లయింది. వెన్నులో నుంచి చలి పుట్టుకు వచ్చి గజగజ వణికిపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది స్వరాజ్యరావుకి. ఆ చోటు రత్నప్రభ స్పృహపోయి పడిపోయిన చోటు. ఒక్క అడుగు వెనక్కు వేసి టార్చ్ ఆ అమ్మాయి వైపు తిప్పాడు. ఇక్కడ కూర్చోవమ్మా, రా అంటూ టార్చ్ వెలుగు తన కుడి చెయ్యి ఆనించిన చోటికి తిప్పిన తర్వాత, వెలుగు తన చేతి మీద పడిన తర్వాత ఇన్స్పెక్టర్కి మతి పోయినట్లయింది. అక్కడ ఎవరూ లేరు. ఏడుపు వినిపించడం లేదు. ఒక నల్లని గొంగళి మాత్రం ఉన్నది.
తన గొంగళీనే పట్టుకొని నిమురుతున్నాడు. తను భ్రమపడ్డాడా? నిజంగా ఎవరూ ఈ గదిలో లేరా? నిజంగా ఎవరూ ఏడవలేదా? ఏంటిది? తను స్పష్టంగా చూశాడే. తన కళ్ళతో చూశాడా అమ్మాయిని? వర్ణించమంటే స్పష్టంగా వర్ణించగలడు. తను చూస్తూ ఉండగా ఎలా మాయమైంది? ఇలాంటి సందేహాలు ఎన్నో. చల్లని ఆ చదరపు గజం చోటులో ఒక కాలు పెట్టి చూశాడు. చల్లగా ఉన్నది. ఆ అమ్మాయి ఎవరు? దెయ్యమా? దెయ్యాలు అంత అందంగా, అంత చిన్నగా ఉంటాయా? అలా ఏడుస్తాయా? నాన్సెన్స్. అంతా భ్రమై ఉండాలి. ఇన్స్పెక్టర్ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి అక్కడే 5 నిమిషాలు నిలబడ్డాడు. మళ్ళీ ఏడుపు వినిపిస్తుందేమోనని చూశాడు. మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని అనుకున్నాడు. కానీ అవేవీ జరగలేదు. ఇన్స్పెక్టర్ నవ్వుకున్నాడు. నర్వస్. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకీ భ్రాంతులు కలుగుతున్నాయన్నమాట అని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. గదిలో నుంచి వెనక్కు తిరిగాడు. బయటకు వెళ్లి తలుపుకు ఒక అడుగు దూరంలో నిలబడి టార్చ్ వెలుగు గది 4 మూలలా వేసి పరీక్షగా చూశాడు. ఎవరూ లేరు. తన గదికి వెళ్లేందుకు వెనక్కు తిరిగి 4 అడుగులు వేశాడో లేదో మళ్లీ ఏడుపు వినిపించింది. స్వరాజ్యరావు ఒక్క విసురున వెనక్కు తిరిగాడు. గది తలుపు మూసి ఉన్నది. 2 పెద్ద అంగంలో తలుపు దగ్గరకు దూకి ఒక్క తోపు తోసి టార్చ్ వెలుగు లోపలికి వేశాడు. అదే చోట నేల మీద ఆ అమ్మాయే కూర్చొని ఏడుస్తోంది. ఎవరు నువ్వు? ఎందుకిక్కడికొచ్చి కూర్చొని ఏడుస్తున్నావు అని గంభీరంగా, కఠినంగా పోలీస్ ఆఫీసర్ హుందాతో అడిగాడు. జవాబు లేదు. ఎక్కిళ్లతో ఏడుస్తోంది. ఇందాకేమయ్యావు? ఎలా ఈ గదిలో నుంచి వెళ్ళావు? చెప్పు అని అన్నాడు. ఆ అమ్మాయి తలెత్తలేదు. ఇంకా ఏడుస్తోంది. స్వరాజ్యరావుకి చాలా కోపం వచ్చింది. 2 చేతులు చాచి ఒక్క ఉరుకు ఉరికాడు ఆ అమ్మాయిని పట్టుకునేందుకు. ఒళ్ళు జల్లుమన్నది. చల్లగా ఉన్న ఆ చోటులోకి వెళ్ళగానే అక్కడ ఆ అమ్మాయి లేదు. ఎక్కడ దాక్కున్నావు అని అరుస్తూ టార్చ్ వెలుగు గదిలో 4 మూలలా వేసి పరికించి చూశాడు. ఆ అమ్మాయి ఎక్కడా లేదు. నిజంగా ఆ అమ్మాయి అదృశ్యమవుతున్నదా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అతని వివేకం, వాస్తవిక దృష్టి తర్కం అవి అంగీకరించడం లేదు. కానీ తన వివేకం ఆ సంఘటన ఎలా జరుగుతుందో చెప్పలేకపోయింది. నాతో ఇలా ఆటలాడటం మంచిది కాదు. నేను చాలా చెడ్డవాణ్ణి అని బిగ్గరగా అన్నాడు. తన మాటలు తనకే హాస్యాస్పదంగా వినిపించాయి. ఆ నిశ్శబ్దంలో స్వరాజ్యరావుకి భయం వేయలేదు. కానీ విసుగు పుడుతోంది. తనకు అర్థం కానిది, తన అరెస్టు చేయలేనిది, పోలీస్ ట్రైనింగ్లో చెప్పనిది ఏదో తటస్థపడినందుకు నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. వెనక్కి చూసుకుంటూ గదిలో నుంచి బయటకు 5 అడుగులు వెళ్ళాడో లేదో మళ్లీ ఏడుపు వినిపించింది. స్వరాజ్యరావుకి చాలా కోపం వచ్చింది. వెనక్కు తిరిగి ఒక్క దూకు దూకాడు. తలుపునొక తన్ను తన్నాడు. ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఏడుస్తున్నది. కుమ్మిలి కుమ్మిలి ఎక్కిళ్లతో ఏడుస్తున్నది. ఈసారి స్వరాజ్యరావు లోపలికి వెళ్ళలేదు. తలుపు దగ్గర నిలబడి 2 నిమిషాల పాటు తీక్షణంగా చూశాడు. అక్కడ్నుంచి లేచి ఇటు వస్తావా రావా అని అడిగాడు. జవాబు లేదు. మంచిగా చెబుతున్నాను, నేను పోలీస్ ఆఫీసర్ని, జాగ్రత్త అని స్వరాజ్యరావు అనగానే ఇంకా ఏడుస్తోంది. ఇదిగో రివాల్వర్ చూడు, నువ్వు వెంటనే లేచి ఇలా రాకపోతే కాలుస్తాను అని అన్నాడు. ఆ అమ్మాయి తలెత్తలేదు. ఏడుస్తోంది. ఇది ఆఖరి హెచ్చరిక అని అరిచాడు. ఆ అమ్మాయికి వినపడలేదు. వినపడి నిర్లక్ష్యం చేస్తుందో ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి ఆ అమ్మాయి వైపు గురిపెట్టి పేలుస్తాను, ఇక ఊరుకోను అని మళ్ళీ అరిచాడు. ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తోంది. స్వరాజ్యరావు మీట మీద వేలు పెట్టాడు. కానీ చూస్తూ చూస్తూ ఒక 14 ఏళ్ల అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా కాల్చలేక ఆ అమ్మాయి తల మీద 2 అడుగుల ఎత్తున గోడకు గురిపెట్టి పేల్చాడు. ఢామ్మని చెవులు చిల్లులు పడేటంత చప్పుడైంది. అయినా ఆ అమ్మాయి కదల్లేదు, బెదరలేదు, తల కూడా ఎత్తలేదు. ఢామ్ ఢామ్ అని రివాల్వర్ కోపంతో, రోషంతో ఆ అమ్మాయి చుట్టూ గోడ మీద పేలుస్తున్నాడు. అప్పటికీ ఆ అమ్మాయి తలెత్తలేదు, ఏడు పాపలేదు. ఇన్స్పెక్టర్, ఏమిటిది? ఇక్కడేం చేస్తున్నారు అని స్వరాజ్యరావు చేతి మీద చెయ్యి పడింది. ఇన్స్పెక్టర్ పక్కకు తిరిగి యుగంధర్ వైపు తిరిగి ఆ అమ్మాయి అని మళ్ళీ ఆ అమ్మాయి కూర్చున్న వైపు తల తిప్పాడు. అంతే, ఆ అమ్మాయి లేదు, గొంగళి మాత్రం ఉన్నది. అయితే రివాల్వర్ పేలిన చప్పుడు ఢామ్ ఢామ్ అని చెవులు చిల్లులు పడే శబ్దం అయ్యేసరికి మేడ మీద పడుకున్న వాళ్లంతా నిద్రలో నుంచి మేల్కొన్నారు. గదిలో నుంచి ముందు బయటకు వచ్చినవాడు డిటెక్టివ్ యుగంధర్. వెనకే రాజు, భూషణ్ తలుపులు తెరుచుకొని వచ్చారు.
ఏమైంది అని ఒకరినొకరు అడుగుతున్నారు. యుగంధర్ నడవాలో నుంచి పరిగెత్తాడు. భూషణ్ ఆడవాళ్లకు తోడుండిక్కడే అని రాజు యుగంధర్ వెనకే పరిగెత్తాడు. మేడ మీద హాల్లోకి వెళ్లారు. సార్జెంట్ సత్యనారాయణరావు, గోపాలరావు అప్పటికే హాల్లోకి వచ్చారు. యుగంధర్ ఎవరిని ఏమీ అడగకుండా మెట్ల వైపు పరిగెత్తాడు. తక్కిన వాళ్ళు యుగంధర్ వెనకే వెళ్లారు. ఏమిటా చప్పుడు, ఏమైంది అని రత్నప్రభ అడిగింది. తెలియదు, కనుక్కోడానికి వాళ్ళంతా వెళ్లారు అని భూషణ్ అన్నాడు. నువ్వెందుకు వెళ్ళలేదు అని పంకజం తన అన్నను అడిగింది. మీ ఇద్దరికి తోడు అని అతను అంటూ ఉండగా రత్నప్రభ తన గదిలో నుంచి పంకజం గదిలోకి వచ్చింది. ఏం భయంగా ఉన్నదా అని పంకజం నవ్వుతూ అడిగింది. భయం కాదు, గదిలో ఉండబుద్ధి పుట్టలేదు, మాట్లాడాలని ఉన్నది. నడవాలో భూషణ్ నిల్చొనున్నాడు. పంకజం గది తలుపు తెరిచే ఉంచింది. 10 నిమిషాలు గడిచిపోయాయి. అన్నయ్య వాళ్ళింకా రాలేదేం అని పంకజం అన్నది. పోనీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం జరిగిందో చెప్పనైనా చెప్పకూడదు అని రత్నప్రభ అన్నది. ఇంతకీ ఏం జరిగిందో అని భూషణ్ అన్నాడు. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, మేం తలుపులు లోపల గడియ పెట్టి కూర్చుంటాం, మాకేం భయం లేదు అని పంకజం అన్నది. ఒంటరిగా పాపం అతను ఎలా వెళ్తాడు అని రత్నప్రభ నవ్వుతూ అన్నది. భూషణ్ నవ్వి, నిజంగా మీరు ఒంటరిగా ఉండగలరా అని అడిగాడు. తలుపులేసుకుంటాం, మాకేం భయం, నీకు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళు అని పంకజం అన్నది. భూషణ్ వెళ్ళిపోయాడు. తర్వాత ఇన్స్పెక్టర్ చెయ్యి పట్టుకొని యుగంధర్ హాల్లోకి తీసుకెళ్లాడు. కూర్చోండి, 2 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని యుగంధర్ అనగానే కొందరు ఇన్స్పెక్టర్కి దగ్గరగా కుర్చీలు లాక్కొని కూర్చున్నారు. కొందరు నిలబడే ఉన్నారు. ఇన్స్పెక్టర్ అందర్నీ చూస్తూ, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు, నాకేమైనా పిచ్చి పట్టిందనుకున్నారా అని కోపంగా అడిగాడు. రాజు పకపక నవ్వి, రివాల్వర్తో మీరు గోడను కాలుస్తుంటే చూసి నేను అలాగే అనుకున్నాను అని అన్నాడు. ఇన్స్పెక్టర్ మొహం ముడుచుకున్నాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండి, నిజంగా ఆ గదిలో ఎవరూ లేరా అని అడిగాడు. ఆ గదిలో మీకేం కనిపించింది, వివరంగా చెప్పండి అని యుగంధర్ మళ్ళీ అడిగిన తర్వాత ఇన్స్పెక్టర్ అంతా చెప్పాడు. ఏంటి యుగంధర్, నేనేదో భ్రమలో పడి లేని దానిని ఉన్నదని అనుకున్నానా అని అడిగాడు. అవును, దానికి అవకాశమున్నది. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని అనుకోవడం వల్ల అటువంటి హెలుసినేషన్ మీకు కలిగి ఉండవచ్చు అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ సిగరెట్ వెలిగించి, మీ ఉద్దేశంలో నాకటువంటి భ్రమలు కలుగుతాయనే అని అన్నాడు. కాదు, మీరు కనుక రివాల్వర్ తీసి షూట్ చేయడం ప్రారంభించారు, ఇంకొకళ్ళైతే బెదిరి పారిపోయేవాళ్ళు ఆ పరిస్థితుల్లో అని యుగంధర్ అనగానే, అయితే మీకందరికీ ఎందుకు ఆ అమ్మాయి కనిపించలేదు, ఆ అమ్మాయి ఏడుపు మీకెందుకు వినిపించలేదు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే స్థితిలో లేను అని యుగంధర్ అన్నాడు. సత్యనారాయణరావు జూనియర్ గోపాలరావు చిన్నగా దగ్గి, ఒక విషయం చెబుతాను అని అన్నాడు. చెప్పండి అని యుగంధర్ అనగానే, 20 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఉన్న ఓ 14 ఏళ్ల అమ్మాయిని గురించి ఓ కథ ఉన్నది అని అన్నాడు. ఏమిటా కథ అని ఇన్స్పెక్టర్ ఆతృతగా అడిగాడు. కామరాజు అనే ఆయనకి తండ్రి నుంచి ఈ ఇల్లు వచ్చింది. ఆ కామరాజుకి 2 తమ్ముళ్ళు, ఒక అక్క, ఒక చెల్లెలట. కామరాజు భార్య ఆడపిల్లను కని కాన్పులో పోయిందట. కామరాజు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కూతుర్ని గారాబంగా పెంచాడు. తమ్ముళ్ళు, వాళ్ల భార్యలు, అక్క చెల్లెళ్ళు, బావమరుదులు అందరూ ఈ ఇంట్లోనే ఉండేవారట. కామరాజు వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించాడట. ఆయన కూతురు పేరు కుసుమ. ఆ అమ్మాయికి 13 ఏళ్లు వచ్చేటప్పటికీ కామరాజు పోయాడు. ఆయన సంపాదించి దాచిన డబ్బు, నగలు ఏమీ కనిపించలేదట. అతను వాటన్నిటినీ ఎక్కడో దాచిపెట్టి కూతురికి చెప్పాడని అతని తమ్ముళ్ళు, బంధువులు అనుకున్నారు. ఆ రహస్యం కుసుమ నుంచి తెలుసుకోవడానికి ఆ చిన్నపిల్లని వాళ్లంతా కలిసి నానాహింసలు పెట్టారట. చీకటి గదిలో పడేసేవాళ్లట. సరిగ్గా తిండి పెట్టేవాళ్లు కారట. చింత బరికలతో బాధేవాళ్లట. ఆ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదట. తనకు తెలుసు కాని 22 ఏళ్లు వచ్చేటంత వరకు ఎవరికీ చెప్పవద్దని తండ్రి చెప్పాడు కనుక ఎవరికీ చెప్పనని అనేదట. ఆ అమ్మాయికి తెలిసి చెప్పనందుకు ఆ బంధువులకి చాలా కోపం వచ్చి ఆ పిల్లను ఇంకా హింసించారట. ఆ హింసలు తట్టుకోలేక, ఆకలికి ఉండలేక ఏడ్చి ఏడ్చి శుష్కించి శల్యమై ఆ అమ్మాయి చనిపోయిందట.
అప్పట్నుంచి రాత్రిళ్ళు ఈ ఇంట్లో ఆ పిల్ల ఏడుపు వినిపిస్తూ ఉంటుందని చెప్పారు అని గోపాలరావు అనగానే, మీకిదంతా ఎవరు చెప్పారు అని యుగంధర్ అడిగాడు. ఇక్కడికి 1/2 మైలు దూరంలో ఒక చిన్న ఇల్లున్నది. ఆ ఇంట్లో ఒక ముసలతను ముసలామె ఉన్నారు. పూర్వం కామరాజు బతికి ఉండగా ఈ ఇంట్లో వాళ్ళు పనిచేసేవారట. వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు అని గోపాలరావు అనగానే, మరి కుసుమ చనిపోయిన తర్వాత ఆ బంధువులంతా ఏమయ్యారు? ఆ డబ్బు దొరికిందా అని రాజు అడిగాడు. డబ్బు దొరకలేదట. ఇక ఆ బంధువుల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంది. సరిగ్గా నెల తిరిగే లోపున ఒక్కళ్ళు మిగలకుండా అందరూ ఈ ఇంట్లోనే చనిపోయారట అని గోపాలరావు అనగానే, ఎలా చనిపోయారు? జబ్బు చేశా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. కొందరు జబ్బు చేసి, కొందరు పాము కాటికి, కొందరు మేడ మీద నుంచి కింద పడి, కొందరు ఆత్మహత్య చేసుకొని నెల రోజుల లోపల ఈ ఇంట్లో ఉన్న 12 మంది చనిపోయి వారసత్వానికి దగ్గర బంధువు ఎవరూ లేకుండా పోయారట అని గోపాలరావు అన్నాడు. కనుక ఈ ఇంట్లో అంతమంది దెయ్యాలున్నాయన్నమాట అని రాజు నవ్వుతూ అన్నాడు. అలా హేళన చెయ్యకు రాజు, దెయ్యాలున్నాయా అనే విషయం తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం అని సత్యనారాయణరావు అన్నాడు. అయితే గోపాలరావు చెబుతున్న విషయాన్ని బట్టి ఈ ఇంట్లో కొన్ని లక్షల విలువగల నగలు, డబ్బు ఉన్నదన్నమాట అని ఇన్స్పెక్టర్ అన్నాడు. నాకు వాళ్ళు చెప్పింది నిజమైతే అని గోపాలరావు అన్నాడు. అంతలో వెనక తలుపు దగ్గర నుంచి, మీకు టీ కావాలా అని రంగలక్ష్మి అడిగింది. నువ్వు మెలకువగా ఉన్నావా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. నేను లేచాను, లోకనాథన్ కూడా లేచాడు రివాల్వర్ చప్పుడుకి అని రంగలక్ష్మి అన్నది. ఎలాగో నిద్ర లేచావు కనుక టీ చెయ్యి అని ఇన్స్పెక్టర్ అనగానే రంగలక్ష్మి వెళ్ళిపోయింది. మీ వంట మనిషి రంగలక్ష్మికి అసలు భయం అనేది లేనట్లున్నది అని సత్యనారాయణరావు అన్నాడు. ఇన్స్పెక్టర్ జవాబు చెప్పేలోగా ఇల్లు దద్దరిల్లేటట్లు కప్పు ఎగిరిపోయేంత పెద్ద కేకలు మేడ మీద నుంచి వినపడ్డాయి. వాళ్ల కాపలా ఉండకుండా మీరిక్కడికి ఎందుకొచ్చారు అని రాజు మేడ మీదకు పరిగెత్తుతూ అడిగాడు. భూషణ్ జవాబు కోసం అతను కాచుకోలేదు. రాజు వెనకే అందరూ మేడ మీదకు పరిగెత్తారు. కేకలు ఆగలేదు. గొంతు చించుకొని కేకలు పెడుతున్నారు రత్నప్రభ, పంకజం. ఇదిలా ఉండగా భూషణ్ వెళ్ళిపోగానే రత్నప్రభ తలుపు మూసి లోపల గడియపెట్టింది. నా గదికి నీ గదికి మధ్య తలుపు అని పంకజం అడిగింది. నిజంగానే తనకు భయం వేసి అడుగుతున్నదో లేక తనను వెక్కిరిస్తున్నదో తెలియక రత్నప్రభ జవాబు చెప్పలేదు. ఎందుకైనా మంచిది, మధ్య తలుపు మూస్తాను అంటూ పంకజం వెళ్ళి తలుపు మూసి గడియపెట్టి వచ్చి మంచం మీద కూర్చున్నది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఆ నిశ్శబ్దంలో ఆ ఇద్దరూ ఊపిరి పీల్చడం ఇంజన్ హోరులా వినిపిస్తోంది. ఆ నిశ్శబ్దం భరించలేక రత్నప్రభ, అబ్బా ఇంకా వాళ్ళు రారేం అని అన్నది. ఆ చప్పుడు ఎందుకైందో, ఎవరు చేశారో ఆరా తీయవద్దు అని పంకజం అన్నది. మనం కూడా మీ అన్నయ్యతో కిందకు దిగి వెళ్ళవలసింది అని రత్నప్రభ అన్నది. అంతలో ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడైంది. పంకజం లేవబోయింది తలుపు తీయడానికి. రత్నప్రభ ఆమె చెయ్యి పట్టుకొని, రాణి వచ్చి పిలవని అని కంగారుగా అన్నది. ఎక్కడో దూరాన్నుంచి వినపడిన అడుగుల చప్పుడు దగ్గరవుతున్నది. ఇద్దరూ ఒకళ్ళ మొహమొకరు చూసుకున్నారు. చాలా బరువుగా ధన్ ధన్మని అడుగులు పడుతున్నాయి. అలా అడుగులు వేసినప్పుడు కాళ్ల గొలుసుల చప్పుళ్ళ ఖంగు ఖంగుమని వినపడుతోంది. రంగలక్ష్మి కాళ్లకి గొలుసులు వేసుకున్నదా? ఆ ఇద్దరికీ అనుమానం కలిగింది. అడుగులు ఇంకా దగ్గరవుతున్నాయి. ఆ వచ్చిన మనిషి ఎవరో నడవాలోకి వచ్చినట్లనిపించింది. చాలా భారీ మనిషి బరువుగా అడుగులు వేస్తున్నట్లు నేల అదురుతోంది. దానితో పాటు అడుగు అడుగుకి ఖంగు ఖంగుమంటున్న శబ్దం ఎక్కువవుతోంది. ఆగిపోయింది. రాజు గది దగ్గర ఆగి ఉండాలని అనుకున్నారు. క్షణం తర్వాత ధన్ ధన్మని చెవులు చిల్లులు పడేటంత చప్పుడైంది. ఏదో కంచు వస్తువు పెద్దది తీసుకొని దానితో తలుపు మీద కొట్టినట్లనిపించింది. కానీ ఆ తలుపు వాళ్ల గది తలుపు కాదు. ఏమిటా చప్పుడు అని రత్నప్రభ అన్నది. తలుపు తీసి చూద్దామా అని పంకజం అడిగింది. అమ్మో వద్దు అని రత్నప్రభ అన్నది. మళ్ళీ అడుగుల చప్పుడు, ఇంకా దగ్గరగా ఖంగుమన్న శబ్దం. ఆ ఇద్దరు యువతులు ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా జరిగారు. ఇంకో తలుపు మీద బాదుతున్న ధన్ ధన్మన్న చప్పుడు. ఇంత పెద్ద చప్పుడవుతుంటే వాళ్ళెవరూ రారేం అని రత్నప్రభ అన్నది.
రహస్యంగా బయట నడవాలో ఉన్న మనిషో దెయ్యమో ఏదో దానికి వినిపించకూడదన్నట్లు రత్నప్రభ అన్న ఆ మాటలు వినిపించినట్లు అదేదో ఒక్క పరుగున వాళ్ల గది తలుపు దగ్గరకు వచ్చి బయట ఆగి తలుపు తట్టింది. పంకజం, రత్నప్రభ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. బయట ఉన్నదేదో కాళ్ళు కదిలిస్తోంది. కదిలినప్పుడల్లా గొలుసులు ఖంగు ఖంగుమంటున్నాయి. ధన్ ధన్మని చప్పుడయ్యేసరికి ఆ ఇద్దరు యువతులు తలుపు వైపు చూశారు. ప్రాణాలు పోయేటంత పనైంది. అది చాలా పెద్ద తలుపు, 10 అడుగుల ఎత్తున్నది. తలుపు పైన ద్వారబంధానికి దగ్గరగా ఏదో పెట్టి తలుపును బాదుతున్నట్లు తలుపు ఊగుతోంది. వెంటనే రత్నప్రభ ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు అని అడిగింది. నవ్వు వినిపించింది. పళ్ళు లేని మనిషి నవ్వినట్లున్నది. వెళ్ళిపో, తలుపు తీయం అని రత్నప్రభ గట్టిగా అన్నది. పంకజం రత్నప్రభని గట్టిగా కౌగిలించుకొని కూర్చున్నది. మళ్ళీ నవ్వు. ఆ నవ్వులో నుంచి తెరు తెరు అన్న మాటలు అస్పష్టంగా వినిపించాయి. పంకజానికి చెమటలు పోస్తున్నాయి. ఒళ్ళు వణికిపోతోంది. పో, వెళ్ళిపో అని రత్నప్రభ అనగానే బయట ఉన్నదానికి చాలా కోపం వచ్చినట్లు చాలా గట్టిగా తలుపును కొట్టింది. తలుపు వణికిపోతోంది. ఆ దెబ్బలకు గోడ అదిరిపోతున్నట్లు ఆ ఇద్దరికీ అనిపించింది. గడియ ఊడిపోతోంది. ఒక్కొక్క దెబ్బకి తలుపు పెళపెళమంటున్నది. ఇంకా ఆ ఇద్దరు యువతులు భయం అణుచుకోలేకపోయారు. వెర్రిగా కేకలు వేయడం ప్రారంభించారు. అయితే అదే సమయానికి అందరికన్నా ముందు రాజు వాళ్ల గది తలుపు చేరుకున్నాడు. చెవులు చిల్లులు పడుతున్నాయి వాళ్ల కేకలకి. తలుపు తోశాడు. రాలేదు. తలుపు తెరవండి అని కేకేశాడు. అని పరిగెత్తుతూ మెట్లెక్కిన ఆయాసంతో రొప్పుతూ కేకేశాడు. అతనికి జవాబు రాలేదు. కాని వాళ్ల కేకలు మరింత ఎక్కువయ్యాయి. రాజు తలుపు ఒక్క తన్ను తన్నాడు. కదలలేదు. అంతలో యుగంధర్, స్వరాజ్యరావు కూడా వచ్చేశారు. ముగ్గురు కలిసి ఒక్కసారిగా తలుపును తన్నారు. ఫెళఫెళమన్నది. ఇంకో తన్నుకి తలుపు విరిగింది. ఒక్కసారిగా రాజు, యుగంధర్, ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్లారు. తలుపు విరుగుతున్నప్పుడు ఇంకా బిగ్గరగా కేకలు వేసిన ఆ ఇద్దరు యువతులు వాళ్లను చూడగానే కేకలాపేసి నవ్వడం ప్రారంభించారు. ఏంటి, ఏం జరిగింది అని రాజు అడిగాడు. వాళ్ళిద్దరూ జవాబు చెప్పకుండా నవ్వుతున్నారు. యుగంధర్ వాళ్ల దగ్గరకు వెళ్లి ఇద్దరినీ చెంపమీద ఫెళ్ళు ఫెళ్ళుమని చెరొక దెబ్బ వేశాడు. వెంటనే వాళ్లు నవ్వాపేసి కోపంగా లేచి నిలబడి, ఏమిటి మీ ఉద్దేశం అని అరిచాడు. అంతకుముందే గదిలోకి వచ్చిన భూషణ్ హిస్టీరికల్గా నవ్వుతున్నారు కనుక యుగంధర్ గారు అలా చేశారు. ఎందుకలా అరిచారు, ఏం జరిగింది అని చెల్లెల్ని అడిగాడు. సారీ అని పంకజం యుగంధర్ని చూసి అన్నది. దట్స్ ఆల్ రైట్, ఎందుకలా అరిచారో చెప్పండి అని అడిగాడు. ఆ ఇద్దరూ వివరంగా చెప్పారు. ఆ చప్పుళ్ళు మీకు వినిపించలేదా అని అడిగారు. లేదు, మీ కేకలు తప్ప మాకింకే చప్పుడు వినిపించలేదు అని యుగంధర్ అన్నాడు. పంకజం, రత్నప్రభ ఇద్దరూ ఒకరి మొహమొకరు చూసుకొని, మనం కలకన్నామా, భ్రమపడ్డామా అని ప్రశ్నించుకున్నారు. స్పష్టంగా వినపడింది. భ్రమెందుకైంది అని రత్నప్రభ అన్నది. తలుపు తెరు అని అరిచింది అని పంకజం అన్నది. మీకెవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అని రత్నప్రభ అన్నది. మేము ఉత్త పుణ్యానికి దడుచుకొని అలా కేకలు వేశామనా మీ అనుమానం అని పంకజం అడిగింది. నిజంగా జరిగిందో లేక మీరు దడుచుకొని అలా అనుకున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం. ఏదైనా మీరిద్దరూ మీ ఇళ్లకు వెళ్లడం మంచిది అని యుగంధర్ అన్నాడు. ఎస్, దట్స్ కరెక్ట్ అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మరి మీరు అని పంకజం అన్నది. మేం వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అని యుగంధర్ అన్నాడు. ఏమిటది అని పంకజం అన్నది. ఈ ఇంట్లో దెయ్యాలు లేదా మానవాతీతమైన శక్తులు ఉన్నాయా అనేది తేల్చుకోవడానికి వచ్చాం. మాకింకా ఆ విషయం తేలలేదు. అది తేలదు అనుకునే వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచిది అని యుగంధర్ అనగానే, మేమలా భయపడి వెళ్ళం. మీరందరినీ ఎన్ని రోజులుండమంటే అన్ని రోజులు మేము ఉంటాం అని పంకజం అన్నది. ఎందుకు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. మేము బెదిరిపోయి భ్రమపడి ఉండవచ్చుగా, కల కాదని నిజంగానే జరిగిందని మాకు తెలియాలిగా అని రత్నప్రభ అన్నది. సరే, మీరు ఉండదలుచుకుంటే మీరిద్దరూ ఒకే గదిలో పడుకోండి. అభ్యంతరం లేకపోతే ఎవరో ఒక మగాడు తోడుగా పడుకుంటాడు మీ గదిలో అని యుగంధర్ అనగానే, ఎలాగో ఇద్దరూ ఒకే గదిలో పడుకోవాల్సిందే. ఈ గది తలుపు విరిగిపోయిందిగా, తోడు కావాలిస్తే నేను పడుకుంటాను అని రాజు అన్నాడు. వెంటనే భూషణ్, మీకెందుకు శ్రమ, నేను తోడు పడుకుంటా అని అన్నాడు.
మాకెవరూ తోడవసరం లేదు, మేము ఒకళ్ళకొకళ్ళం తోడుంటాం అని పంకజమన్నది. రాజు భూషణ్ణి కాస్త కోపంగా చూశాడు. ఇన్స్పెక్టర్ రాజును చూసి చిన్నగా నవ్వాడు. అరే నచ్చకపోతే నచ్చలేని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఓ ఏంటి మావా గెంటేశారా? లేదల్లుడు తోసేశారు. ఓ నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంత గొడవ జరిగినా మీ వంట మనిషి రంగలక్ష్మి కింద అక్కడే పడుకున్నదా అని సత్యనారాయణరావు అడిగాడు. తనకేం భయం లేదన్నది అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ చేతి గడియారం చూసుకొని 2 గంటలైంది, అందరం నిద్రపోవడం మంచిది అని అన్నాడు. ఇదిలా ఉండగా మర్నాడు పొద్దున 6 గంటల తర్వాత ఒక్కొక్కళ్ళే మేడ మీద హాల్లోకి వచ్చారు. అందరికన్నా వెనక ఆడవాళ్ళిద్దరూ వచ్చారు. బాగా నిద్ర పట్టిందా అని యుగంధర్ వాళ్లను అడిగాడు. పడుకున్న 6 గంట తర్వాత నిద్ర పట్టింది, మళ్ళీ ఏ చప్పుడు కాలేదు అని రత్నప్రభ అన్నది. అందరూ కిందకు వెళ్లారు. హాల్లో సోఫాలు కుర్చీలు రాత్రి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. తలుపులు మాత్రం మూసి ఉన్నాయి. తెరచి ఉంచి కొక్కాలు బిగించి పెట్టిన ఆ తలుపులన్నీ ఎలా మూసుకున్నాయనే సంశయం అందరికీ కలిగినా ఎవరూ ఏమీ అనలేదు. వంటింటి ప్రాంతాల్లో చల్లని చోటు ఉన్న ఆ గదిలో నుంచి వెళ్లేటప్పుడు ఆ చోటుకు దూరంగా అందరూ వెళ్లారు. రంగలక్ష్మి, కాఫీ రెడీగా ఉందా అని ఇన్స్పెక్టర్ కేకేశాడు. కాఫీయే కాదు సార్, ఇడ్డెన్లు రెడీగా ఉన్నాయి అని చెప్పి పెద్ద పళ్ళెంలో ఇడ్డెన్లు, గిన్నెలో పచ్చడి రంగలక్ష్మి తీసుకొచ్చింది. డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు కప్పులు ఉన్నాయి. అందరూ కూర్చున్నారు. రాత్రి నీకేమీ చప్పుళ్ళు వినిపించలేదా అని ఇన్స్పెక్టర్ రంగలక్ష్మిని అడిగాడు. లేదండి, మీరు రివాల్వర్ పేల్చారు చాలాసార్లు, ఆ చప్పుడు మాత్రం వినిపించింది. తర్వాత మీరంతా హాల్లో మాట్లాడుకుంటూ కాసేపు ఉన్నారు, మీ మాటలు వినిపించాయి అంతే అని ఆమె అన్నది. మరి లోకనాథమేడి అని సత్యనారాయణరావు అడిగాడు. అతను తెల్లారే లేచి కాఫీ తాగి కారు కడుగుతానని వెళ్ళిపోయాడు అని రంగలక్ష్మి అనగానే ఓసారి రమ్మని కేకై అని అన్నాడు. ఆ వంటింటి కిటికీలో నుంచి కేకేస్తే అతనికి వినపడుతుందనుకుంటాను అని రంగలక్ష్మి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ ఉండగా లోకనాథం వచ్చాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా అని యుగంధర్ అతన్ని అడిగాడు. లేదు సార్, ఇన్స్పెక్టర్ గారు పిస్తోల్ పేల్చారు, అప్పుడు మెలకువ వచ్చింది, తర్వాత సరిగ్గా నిద్ర పట్టలేదు అని లోకనాథం అన్నాడు. నిద్ర పట్టకపోవడానికి కారణం అని యుగంధర్ మళ్ళీ అడిగాడు. ఏం లేదు సార్, నాకొకసారి మెలకువ వస్తే మళ్ళీ ఓ పట్టాన నిద్ర పట్టదు అని అన్నాడు. అంతేనా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అంతే సార్ అని లోకనాథం అన్నాడు. సరే, మా కారు కూడా తుడు అని యుగంధర్ అన్నాడు. లోకనాథం వెళ్ళిపోయాడు. అందరూ లేచి హాల్లోకి వెళ్లారు. యుగంధర్ కూర్చోగానే అందరూ చుట్టూ కుర్చీలు లాక్కొని కూర్చున్నారు. దాదాపు 12 గంటలు మీరు ఈ ఇంట్లో గడిపారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని సత్యనారాయణరావు అడిగాడు. క్షమించాలి, ఆ గదిలో అకారణంగా ఓ చదరపు గజం మేరన చల్లగా ఉన్న విషయం తప్పిస్తే తక్కినవేవీ ఇంకా నిర్ధారణ కాలేదు అని యుగంధర్ అన్నాడు. అంటే రాత్రి నాకు కనిపించిన అమ్మాయి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా మా గది ఏదో తట్టిన సంగతి అని పంకజం అడ్డు వచ్చింది. అవి మీరు కల్పించారని కానీ ఊహించారని కానీ అనలేదు. ఇటువంటి అనుభవాలు నాకింకా కలగలేదన్నాను అంతే అని యుగంధర్ అన్నాడు. భూషణ్ చిన్నగా దగ్గి అనుభవం ఎవరికి వారికి కలిగితే చాలదు, అందరికీ కలిసి సాక్ష్యంతో సహా కలగాలి. తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పవచ్చు అని అన్నాడు. ఇక్కడ ఇంకా కొన్ని రోజులుండి పరిశోధన చేయడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు, కానీ ఎటువంటి ఆపద కలగకుండా జాగ్రత్త పడాలి అని సత్యనారాయణరావు అన్నాడు. మనుష్యుల నుంచి ఆపదైతే కాపాడవచ్చు, కాపలా ఉండవచ్చు, ఒకళ్ళకొకళ్ళు తోడుండవచ్చు. మానవాతీతమైన శక్తుల నుంచి ఎవరు ఎవరిని కాపాడగలరు అని గోపాలరావు అన్నాడు. దెయ్యాలు మాత్రం అకారణంగా ఎవరికి ఎందుకు హాని చేస్తాయి అని రాజు అన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఈ బతుకు మీదో ప్రపంచం మీదో మమకారం పోక ఆత్మలు వాళ్లకు ప్రియమైన చోట్లలో తిరుగుతూ ఉంటాయట. అవే దెయ్యాలని మనం అంగీకరిస్తే అవి బతికున్న వాళ్లకి హాని కూడా చేయగలవని అంగీకరించవలసి ఉంటుంది. బతికున్నప్పుడు మనుష్యుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దుష్టులు, అల్లరివాళ్ళు, శాంత స్వభావులు ఉన్నట్లే దెయ్యాల్లో కూడా రకరకాల దెయ్యాలుండి ఉండాలి.
చచ్చిపోయినంత మాత్రాన, ఈ శరీరం వదిలిపెట్టినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ల స్వభావం ఎలా మారుతుంది అని యుగంధర్ అన్నాడు. అంటే చెడ్డ దయ్యాన్నుంచి, అవి చేసే హాని నుంచి తప్పించుకోలేమని అంటారా అని భూషణ్ అడిగాడు. చెడ్డ మనుష్యుల నుంచి మనం ఎలా తప్పించుకుంటాం? వాళ్లను గదమాయించో, కోప్పడో, మన శక్తి ప్రదర్శించో వాళ్ళు మనకు హాని చేయకుండా జాగ్రత్త పడతాం, అవునా? మనం పిరికితనంతో పారిపోతే చెడ్డవాళ్లు మనల్ని మరింత బాధిస్తారు. అలాగే చెడ్డ దెయ్యాలని మనోబలంతోనో ఆత్మశక్తితోనో ఎదిరించాలి. భయపడి పారిపోతే మరింత వేధిస్తాయి. మనోబలం ప్రదర్శిస్తే ఆ దెయ్యాలది ఆత్మశక్తే గనక అవి లొంగిపోతాయి. ఈ విషయం గురించి నేను చదివాను, చదివినది మీకు చెప్పాను అని యుగంధర్ అన్నాడు. ఆల్ రైట్, మీ పాయింట్ అర్థమైంది. మరిప్పుడేం చేద్దాం? ఇల్లంతా చూద్దామా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సరే పదండి అని యుగంధర్ అన్నాడు. ఇల్లంతా ప్రతి గది చూసి మళ్ళీ అందరూ హాల్లోకి చేరుకునేటప్పటికీ 11 గంటలైంది. విచిత్రాలు, విభ్రాంతి కలిగించేవి ఎవరికి ఏవీ కనిపించలేదు. ఆ ఇల్లు కట్టిన కొత్తలో చాలామంది, కనీసం 60-70 మందైనా ఆ ఇంట్లో ఉండి ఉంటారు. ఎన్నో గదులు, ఎన్నో నీళ్ల గదులు, చాలా విశాలంగా ఉంది. మనం తప్ప ఈ ఇంట్లో ఇంకెవరూ దాక్కొని లేరని మాత్రం నిశ్చయమైంది అని స్వరాజ్యరావు హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అన్నాడు. మనుష్యులు అని రాజు నవ్వాడు. బహుశా పట్టపగలు ఏమీ జరగదేమో, దెయ్యాలు పగలు నిద్రపోతాయనుకుంటాను అని భూషణ్ మళ్ళీ అన్నాడు. భోజనానికి 1 గంటకు వెళ్దాం. నేను, ఇన్స్పెక్టర్, సార్జెంట్ ఈ తలుపులకు గట్టి కొక్కాలు బిగుస్తూ ఉంటాం. మీరందరూ మీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళండి అని యుగంధర్ అన్నాడు. నేను నా గదికి వెళ్ళి కాసేపు చదువుకుంటాను అని సత్యనారాయణరావు మేడ మీదకు వెళ్ళిపోయాడు. నేనవసరం లేదా సార్ అని రాజు అడిగాడు. ఇప్పుడు నీకు పని చెబితే రోజంతా మొహం మాడ్చుకొని కూర్చుంటావు, వెళ్ళు, నీ అవసరం లేదు అని యుగంధర్ అన్నాడు. అలా తోటలోకి వెళ్ళి కాసేపు తిరిగి వద్దామా అని రాజు ఆ 2 ఆడవాళ్లని చూసి అన్నాడు. పద అని పంకజం నవ్వుతూ అన్నది. గోపాలరావు, భూషణ్ కూడా రాజుతో బయలుదేరారు. రాజుకు చెరొక పక్క రత్నప్రభ, పంకజం నడుస్తున్నారు. వీళ్ళిద్దరినీ ఎందుకు పిలిచావు అని రత్నప్రభ రాజు చెవిలో అన్నది. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. పంకజానికి గార్డియన్గా భూషణ్, తను లేకుండా నాతో రాణిస్తాడా? 2 అందమైన అమ్మాయిలతో షికారుకు రాకుండా గోపాలరావు ఇంకెక్కడికి వెళ్తాడు అని రాజు అన్నాడు. వీళ్ళందరినీ ఎలాగైనా వదులుచుకొని మనమిద్దరం మాత్రం విడిగా వెళ్ళిపోదాం అని రత్నప్రభ అనగానే, నువ్వే ఉపాయం ఆలోచించు అని రాజు అన్నాడు. పంకజం నడుస్తూ ఆలోచించి, ఇంకా ఉంది. ఆ ప్రదేశంలోనే పడిపోయాడు. ఆడదాని ఓర చూపుకు జగాన ఓడిపోని వీరుడెవ్వడు అనే పాట ఇందుకే వచ్చింది.